ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. డబ్బును పంచుకోవచ్చు, సంతోషాన్ని పంచుకోవచ్చు, కానీ బాధను మాత్రం పంచుకోలేము. బాధపడే వారిపైన సానుభూతి చూపించడం తప్ప అంది ఆ స్వరం. నీకు నేను బాధపడుతున్నానని చెప్పానా అంది సుగంధి. చెప్పలేదు అంది ఆ స్వరం. నీకేం కావాలి అంది సుగంధి. పంచుకోలేని బాధను నేను నీకు పరిచయం చేస్తాను, అందుకే చెబుతున్నాను అంది ఆ స్వరం. గతంలో నేనేమైనా నీ శత్రువునా అడిగింది సుగంధి. పరిచయం కాకముందు ఎవరు ఎవరికీ శత్రువులు కారు అంది ఆ స్వరం. అయితే నువ్వు నాకు పరిచయమున్న వ్యక్తివే అన్నమాట అంది సుగంధి. ఎవరన్నారు నేను నీకు పరిచయమున్నానని అంది ఆ స్వరం. నువ్వే కదా, పరిచయస్తులే శత్రువులుగా మారుతారని అంది సుగంధి. దాని అర్థం పరిచయం ఒక్కటే శత్రుత్వానికి దారితీయదు, నీ ప్రవర్తన కూడా ఒక కారణం కావచ్చు అంది ఆ స్వరం. నేనెవ్వరితోనూ తప్పుగా ప్రవర్తించలేదే అంది సుగంధి. మనకు న్యాయం అనిపించేది ఎదుటివారికి అన్యాయం అనిపించవచ్చు, ఎదుటివారికి న్యాయం అనిపించేది మనకు అన్యాయం అనిపించవచ్చు అంది ఆ స్వరం. న్యాయం అందరికీ ఒకేలా ఉంటుంది కదా అంది సుగంధి. ఎవరు చెప్పారు నీకు అంది ఆ స్వరం. న్యాయం గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు అంది సుగంధి. అయితే నేనొక చిన్న కథ చెబుతాను, విను అంది ఆ స్వరం. ఏమిటా కథ అంది సుగంధి. న్యాయం గురించి అడిగావు కదా, నేను చెప్పే కథలో న్యాయమేదో నువ్వే చెప్పు అంది ఆ స్వరం. సరే చెప్పు అంది సుగంధి. మొదటి వ్యక్తి శాకాహారి, రెండవ వ్యక్తి మాంసాహారి. మంచి స్నేహితులు. ఒకసారి ఇద్దరు కలిసి ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు. శాకాహారికి కోడిని పెంచుకునే అలవాటుంది, రెండవ వ్యక్తి మాంసాహారికి పిల్లిని పెంచుకునే అలవాటుంది. వాళ్ళిద్దరూ వారి వారి పెంపుడు జీవులతో ఆ అడవిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిద్దరికీ వారి వారి పెంపుడు జీవులంటే ప్రాణం. చీకటి పడుతోంది. ప్రయాణం చేసి బాగా అలసిపోయిన మొదటి వ్యక్తి తన దగ్గరున్న పలహారాలను తిని తాను పెంచుకునే కోడికి కొంత ధాన్యం తినపెట్టి ఒక చెట్టు క్రింద పడుకొని గాఢ నిద్రలోకి పోయాడు. అదే అదనుగా అతని స్నేహితుడు ఆ కోడిని చంపి తన ఆకలి తీర్చుకొని కోడి బొక్కలను దూరంగా ఒక చెట్టు ప్రక్కన వేసి ఏమీ తెలియని వాడిలా పడుకున్నాడు. మరునాడు ఉదయాన్నే లేచిన శాకాహారికి తన పెంపుడు కోడి కనిపించలేదు. కోడిని వెతుక్కుంటూ కొంత దూరం వెళ్ళేసరికి కోడి బొక్కలను తింటూ తన స్నేహితుడు మాంసాహారి పెంచుకున్న పిల్లి కనిపించింది. శాకాహారి కోపంతో ఆ పిల్లిని
చేతికి దొరికిన ఒక దుండు కర్రతో దాని తలపైన బలంగా కొట్టాడు. పిల్లి వెంటనే చనిపోయింది. ఇప్పుడు చెప్పు, ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? కోడిక, పిల్లిక, లేక శాకాహారిక, లేక మాంసాహారిక? అడిగింది ఆ స్వరం. కోడికి, పిల్లికి, శాకాహారికి, ఈ ముగ్గురికి అన్యాయం జరిగింది అంది సుగంధి. అంటే మాంసాహారికి మాత్రమే న్యాయం జరిగిందంటావా? అడిగింది ఆ స్వరం. అలా ఎలా అవుతుంది? కోడిని దొంగతనం చేసి చంపి ఆకలిని తీర్చుకున్నాడు. అతడు చేసింది తప్పే కదా. తప్పు చేసిన వాడికి న్యాయం జరిగిందని ఎలా చెప్పగలం? అంది సుగంధి. న్యాయం జరగలేదు, ఒప్పుకుంటాను. అతని పెంపుడు జంతువైన పిల్లిని శాకాహారి చంపేశాడు కాబట్టి మాంసాహారికి అన్యాయం జరిగిందంటావా? అడిగింది ఆ స్వరం. అదెలా కుదురుద్ది? శాకాహారి కోడిని మాంసాహారి చంపి తిన్నాడు. తప్పు మాంసాహారిదే అంది సుగంధి. తప్పు మాంసాహారిదిలా అవుతుంది? అతడు మాంసాహారం మాత్రమే తింటాడని తెలిసి కూడా తన పెంపుడు కోడిని జాగ్రత్త చేసుకోకపోవడం శాకాహారి తప్పే కదా అంది ఆ స్వరం. ఆకలి తీర్చుకోవడం కోసం స్నేహితుడిని మోసం చేయడం తప్పే కదా అంది సుగంధి. మాంసాహారివాడు జంతువులను చంపితే కాని వాని ఆకలి తీరదు కాబట్టి ఎదురుగా ఉన్న కోడిని తిన్నాడు. తప్పేంటి అంది ఆ స్వరం. తప్పే, నమ్మిన వాడిని మోసం చేయడం చాలా తప్పు అంది సుగంధి. ఒక శాకాహారి అతడు ఏ ప్రాణికి హాని చేయకూడదు. అలాంటి వాడు తన స్నేహితుడి పెంపుడు జంతువైన పిల్లిని చంపడం తప్పే కదా అంది ఆ స్వరం. తప్పెలా అవుతుంది? తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వారికి ప్రాణహాని కలిగినప్పుడు పగ తీర్చుకోవడంలో తప్పులేదు అంది సుగంధి. ఆకలితో ఉన్నవాడు ఆలోచనను కోల్పోతాడు. ఆవేశంతో ఉన్నవాడు వివేకాన్ని కోల్పోతాడు. ఆవేశంతో చిన్న పొరపాటు చేసినంత మాత్రాన మాంసాహారి తప్పు చేసిన వాడిలా అవుతాడు అంది ఆ స్వరం. మాంసాహారి ఆకలితో పొరపాటు చేస్తే శాకాహారి బాధతో చేశాడు కాబట్టి శాకాహారి తప్పేమీ లేదు అంది సుగంధి. హమ్మయ్య, ఇంతకాలానికి నాలోని సందేహం తీరింది అంది ఆ స్వరం. సందేహమా ఏమిటి అంది సుగంధి. శాకాహారులు కూడా అవసరాన్ని బట్టి హింస చేయడంలో తప్పులేదని అంది ఆ స్వరం. లేదు లేదు, ఇక్కడేదో పొరపాటు జరిగింది. శాకాహారులు బలి పశువులుగా మారాలి తప్ప హింస చేయకూడదు. ఇది ప్రకృతి విరుద్ధం అంది సుగంధి. నువ్వే కదా చెప్పావు, శాకాహారి బాధతో బాధితే పిల్లి చచ్చిపోయింది. ఇందులో శాకాహారి తప్పేమీ లేదన్నావుగా అంది ఆ స్వరం. అతడు శాకాహారి అంటే మంచివాడు. మంచివాడు ఏ ప్రాణికి హాని చెయ్యడు అంది సుగంధి. ఏ ప్రాణికి హాని చెయ్యని మంచివాడిని మనం గౌరవించాలి. మనం వాడిని కాపాడుకోవాలిగా అంది ఆ స్వరం. భలే వాడివే, మంచిగా మారడం కోసం మాంసం తినడం మానేస్తే మనల్ని మరో జంతువు ఆహారంగా తీసుకుంటుంది అంది సుగంధి. అదెలా అడిగింది ఆ స్వరం. మనం మంచివారైనంత మాత్రాన ఎదుటివారు మంచిగా ఉండాలని లేదుగా అంది సుగంధి. మొత్తానికి
మంచివాడిలా ఉండడం కన్నా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారాలంటావా అంది ఆ స్వరం. అలా అని నేను అనలేదు అంది సుగంధి. నేనొకటి చెబుతాను, చేస్తావా అంది ఆ స్వరం. ఈ కొలనులోంచి బయటకు రావడానికి ఏమైనా చేస్తాను అంది సుగంధి. ఏమైనా చేస్తావా అని మరోసారి అడిగింది ఆ స్వరం. చేస్తాను అంది సుగంధి. అంటే ఇక్కడ మంచి చెడులతో పనిలేదన్నమాట అంది ఆ స్వరం. నువ్వనేదేంటో నాకు అర్థం కావటం లేదు అంది సుగంధి. మున్ముందు నీకే అర్థమవుతుంది అంది ఆ స్వరం. అంటే ప్రశ్నార్థకంగా చూసింది సుగంధి. ప్రతి జీవి త్యాగానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంది ఆ స్వరం. త్యాగం చేసేటంత ఏముంది ఇక్కడ అంది సుగంధి. చెప్పాను కదా, ముందు ముందు నీకే అర్థమవుతుంది అంది ఆ స్వరం. అర్థమయ్యేటంతగా ఏముంది అంది సుగంధి. చెప్పానుగా, నేను వాడిలా కాదు అని అంది ఆ స్వరం. సుగంధికేమీ అర్థం కావటం లేదు. వీడో పిచ్చోడు, మాటలతో సమయాన్ని గడిపేస్తున్నాడు. వీడిని మాటల్లో పెడితే సరి, మనకు అనుకూలంగా మారిపోయేలా ఉన్నాడు అని మనసులో అనుకుంది సుగంధి. ఏం ఆలోచిస్తున్నావు సుగంధి అడిగిందా స్వరం. ఆలోచించడం లేదు, నువ్వేమి చెబుతావో చేద్దామని ఎదురు చూస్తున్నా అంది సుగంధి. అంటే నేను చెప్పేది చేయడానికి సిద్ధంగా ఉన్నావన్నమాట అన్నదా స్వరం. అవును, నువ్వు మంచోడిలా ఉన్నావు, అందుకే నువ్వు చెప్పిన పని చేద్దామనుకుంటున్నా అంది సుగంధి. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.